గత ప్రభుత్వంలో ప్రస్తుతం కూడా ఆయన ఎమ్మెల్యే. పార్టీలు వేరంతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి గత సార్వత్రిక ఎన్నికలకి ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. కూటమి పొత్తులో భాగంగా టికెట్ దక్కించుకుని మళ్ళీ మైలవరం ఎమ్మెల్యేగా గెలిచి వసంత వెంకట కృష్ణప్రసాద్ తన సత్తా చాటారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ వీడి టీడీపీలో చేరి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఈయన కూడా ఒకరు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్కి ప్రజలు ఎందుకు పట్టం కట్టారు? ఇంతకీ ఆయన చేసిన అభివృద్ధి ఏంటి? మరి ఇప్పుడు చేస్తున్న కొత్త డెవలప్మెంట్ ఎంత? కాంగ్రెస్ పార్టీ ద్వారా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నందిగామ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2005లో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ గా, ఆప్కాబ్ చైర్మన్ గా, జాతీయ స్థాయిలో నాప్కాబ్ వైస్ చైర్మన్ గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైకాంధ్రకు మద్దతుగా ఆప్కాబ్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ 2014లో తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి తంగిరాల ప్రభాకర్ రావు గెలుపులో కీలకంగా వ్యవహరించారు. రెండు 2018లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమాపై వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత వసంత వెంకట కృష్ణ ప్రసాద్ 2024 మార్చి 2న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందరికీ అమలు అయ్యేలా కృషి చేశారు. కొండపల్లిని మున్సిపాలిటీగా మార్చడంలో ముఖ్య పాత్ర పోషించాడు. వైసీపీ కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేసుకుని అభివృద్ధికి కృషి చేశారు. కొండపల్లి బొమ్మలు తయారీ కార్మికులకు ముడిసరుకుల విషయంలో ఆర్థిక సాయం అందేలా తమ వంతుగా సహకారం అందించారు. రైతుల సమస్యలను తానే స్వయంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించారు. ఎప్పుడూ నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. సాయం కోరి తన ఇంటికి వచ్చిన ప్రతి ఓటర్కి సాయం చేసేవారని స్థానికులు చెబుతున్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ ఆసుపత్రులు నిర్మాణం చేపట్టడంలో కీలక భూమిక పోషించారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వసంత వెంకట కృష్ణ ప్రసాద్ రాజకీయాలను కూడా వ్యాపారాలుగా చూస్తారంట. బావమరిదిని ముందుంచి అన్నిట్లో దోచుకుంటారంట. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఆ పార్టీలోని నాయకులకు ఇప్పటికీ పనులు చేసి పెడుతున్నారని కూటమి శ్రేణులను పక్కన పెట్టేశారంట. మైలవరం తెలుగు తమ్ముళ్ళు గుర్రుగా ఉన్నారంట. ఇంతకీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్పై ఎందుకు ఇంత వ్యతిరేకత ఏర్పడింది? కూటమి శ్రేణులు ఏం కోరుకుంటున్నారు చూద్దాం.
గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ నిత్యం వార్తల్లో నిలిచారు. మీడియా సమావేశాలు పెట్టి దేవినేని ఉమాతో పాటు తెలుగు తమ్ముళ్లపై విరుచుకుపడ్డారు. అయినప్పటికీ టీడీపీ అధిష్టానం ఉమాను పక్కన పెట్టి పార్టీ మారిన వసంతకృష్ణ ప్రసాద్ కు సీటు కేటాయించింది. ఆ సమయంలో కృష్ణప్రసాద్ రాకను టీడీపీలోని నాయకులు వ్యతిరేకించారు. కానీ చివరకు అధిష్టానం తీసుకున్న నిర్ణయమే శిరోధార్యమని తెలుగు తమ్ముళ్లు జైకొట్టారు. కానీ ఇప్పుడు దేవినేని ఉమా తెలుగు తమ్ముళ్లు మౌనం వహిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో ఇన్ఛార్జి వ్యవస్థను ఏర్పాటు చేసి కాంట్రాక్టులు తన అనుచరులకే కేటాయించి లబ్ధి పొందారనే విమర్శలు కృష్ణప్రసాద్ పై ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇన్ఛార్జి వ్యవస్థను పక్కన పెట్టారని సమాచారం. కానీ ఆయన పార్టీ మారిన తీరు మారలేదని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. నియోజకవర్గంలో ప్రతి విషయంలోనూ వసంతకృష్ణ ప్రసాద్ బావమరిది పోసాని కోటేశ్వరరావు జోక్యంతో పాటు కాంట్రాక్టులు, ఇసుక, బూడిద, వైన్, మైనింగ్ లో ఆయనే చక్రం తిప్పుతున్నారని నియోజకవర్గం కోడై కూస్తోంది. గత ప్రభుత్వంలో కూడా పోసాని కోటేశ్వరరావు షాడో ఎమ్మెల్యేలా వ్యవహరించారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. పార్టీ మారినా కూడా వసంత పనితీరులో మాత్రం మార్పు రాలేదని అంటున్నారు. వసంత రాకను ఇప్పటికీ పార్టీలోని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఇది చాలదన్నట్లు వసంతకృష్ణ ప్రసాద్ అటు వైసీపీ నాయకులతో టచ్ లో ఉన్నారని, వారికి కావాల్సిన పనులు చేయిస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. టీడీపీ కార్యకర్తల ఆరోపణలు అటుంచితే జనసైనికులు వాదన మరోలా ఉంది. జనసైనికులను ఏ కార్యక్రమంలో కూడా కలుపుకుని వెళ్లడం లేదని, తమను చిన్నచూపు చూస్తున్నారని, అసలు ప్రాధాన్యత ఇవ్వటం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే బావమరిది కోటేశ్వరరావు నియోజకవర్గంలో అన్ని తానే చూసుకుంటున్నాడని, అక్రమ్, బూడిద, మెటల్ క్వారీల నుండి వసూళ్లు, అక్రమ గ్రావెల్ తవ్వకాలు, ఇలా ఇల్లీగల్ పనులు చేస్తుంటాడనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వ్యాపారస్తుడు కాబట్టి ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బును మరలా తిరిగి ఎలా సంపాదించుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారని పలువురు అంటున్నారు. అందుకే అభివృద్ధి ఏం చేయడం లేదని విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తన తీరు మార్చుకుని కూటమి నాయకులను కలుపుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నారు. మరి భవిష్యత్తు కాలంలో అయినా ఎమ్మెల్యే అందరినీ కలుపుకుని అభివృద్ధి బాటలు వేస్తారో లేదో వేచి చూడాలి.